జస్ట్ ఈ బ్యాటరీ ఈ బోర్డ్తో మనం మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. చూడవచ్చు ఛార్జ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం. ఇవి ఎక్స్పెరిమెంట్స్ అనడం కంటే చాలా యూస్ఫుల్ అని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ మీద మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇవి మీకు పాతగా అనిపించవచ్చు, ఇవి బేసిక్సే కదని మీరు అయితే అనుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉండదో వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్. ఈ రకంగా మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా, ఇలాంటివి కూడా ఉంటాయని మీరైతే ఖచ్చితంగా అయితే అనుకుంటారు. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొంచెమైనా నాలెడ్జ్ మీకు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో అయితే మీకు నెక్స్ట్ అయితే రాబోతుంది. మొత్తం అయిపోయింది, కాకపోతే కొన్ని చిన్న పనులు అయితే ఉన్నాయి. కార్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే దీనికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. చాలా సింపుల్ గా అయితే తయారు చేయొచ్చు. ఎలా తయారు చేసి ఎలా కోడ్ అప్లోడ్ చేయాలో మొత్తం ఎవ్రీథింగ్ అయితే నేను వీడియో చేశాను. ఎడిటింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఆ వీడియో అయితే వస్తుంది ఈ వీడియో తర్వాత. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మిస్ అవ్వకండి. మీ సొంతంగా మీరు జస్ట్ ఎలక్ట్రానిక్స్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా మీరైతే ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్. బట్ నెక్స్ట్ అయితే వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. దీన్ని పక్కన పెట్టేద్దాం, దీనికి సంబంధించిన మ్యాటర్ కాదు ఇది. ఇక మనం ఈ మ్యాటర్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏంటంటే ఇలాంటి 18650 బ్యాటరీస్ ఉంటాయి కదా, వీటిని మనం ఛార్జ్ చేయాలంటే ఇలాంటి బోర్డ్తో మనం ఛార్జ్ చేయొచ్చు. TP4056 అనే ఇలాంటి మోడ్యూల్స్ అయితే దొరుకుతాయి. ఇవి మీకు మేగర్ బజార్లో జస్ట్ ఒక 20 రూపీస్ లోపే దొరుకుతాయి. అమెజాన్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇలాంటి ఒక మోడ్యూల్ తీసుకొని మీరు ఇలాంటి బ్యాటరీస్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదొకటి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి బ్యాటరీస్ అయితే ఉంటాయి కదా, ఇలాంటి బ్యాటరీస్ని యూజ్ చేసి మనం ఈ బోర్డుతో మొబైల్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇవి మనకి ఇది వోల్టేజ్ కన్వర్టర్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ వోల్టేజ్ని తక్కువ చేస్తుంది. సపోజ్ మనం ఈ యొక్క బ్యాటరీని యూజ్ చేసి మన మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే, ఇది మనకి 9 వోల్ట్ బ్యాటరీ. మన మొబైల్ని ఛార్జ్ చేయాలంటే 5 వోల్ట్స్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు 9 వోల్ట్ నుంచి 5 వోల్ట్కి అయితే కన్వర్ట్ చేస్తుంది మనకి కరెంట్ని. కన్వర్ట్ చేసి దీని నుంచి అయితే మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను లైవ్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఈ 3 బ్యాటరీస్ని యూజ్ చేసి సిరీస్ కనెక్షన్లు యూజ్ చేసి మనం వోల్టేజ్ని ఎలా పెంచవచ్చు. ఇది ఒక 12 వాల్ట్స్ ఎమోజీ ఎల్ఈడి లైట్. ఇది నేను దీన్ని వెలిగించాలంటే 12 వోల్ట్ ఇన్పుట్ అయితే దీనికైతే ఇవ్వాలి. అలా కాదని ఈ 9 వోల్ట్ బ్యాటరీని యూజ్ చేసి దీనికి పవర్ ఇచ్చాను అనుకోండి, వెలగదు. ఖచ్చితంగా 12 వోల్ట్స్ నుంచి పైకి అయితే ఉండాలి. బట్ ఇప్పుడు మనం ఈ 9 వోల్ట్ బ్యాటరీస్ని యూజ్ చేసి సిరీస్ కనెక్షన్లో మనం కనెక్ట్ చేసి వోల్టేజ్ని ఎలా పెంచాలో చూపిస్తాను. అలాగే మీకు చెక్ చేస్తాను, ఇందులో నుంచి వచ్చే వోల్టేజ్ కానీ యాంప్స్ కానీ మీకైతే ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చేస్తాను. మీకు ఎలక్ట్రానిక్స్ మీద నాలెడ్జ్ లేకపోతే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రీఛార్జబుల్ బ్యాటరీని ఛార్జ్ చేయడం ఎలా. ఇక్కడ మీకు ఈ బోర్డులో ప్లస్ మైనస్ అయితే ఉంటుంది, మీరు చూడవచ్చు. B+B- ఇవి మధ్యలో అయితే ఉంటాయి. ఈ B+B- అనేటివి మనకి బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ రెండు. అలాగే చివరి ఉండేటి ఏంటంటే ఇక్కడ ఇది మనకి అవుట్ అని ఉంది కదా, ఇది నెగిటివ్, అలాగే ఇది పాజిటివ్. ఇక్కడ నుంచి మనం ఏదైనా బ్లూటూత్ బోర్డ్ చేసినా, ఏదైనా యాంప్లిఫైర్ బోర్డ్ చేసినా, వేరే ఏది ప్రాజెక్ట్ చేసినా మనం ఇక్కడ దానికి సంబంధించిన పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఇచ్చేసి మనం ఇక్కడ బ్యాటరీ కనెక్షన్స్ ఇచ్చుకొని ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఒకటేసారి ఈ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే దాంట్లోకి పవర్ కూడా వెళ్తుంది. ఇలా అయితే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బ్యాటరీకి అయితే ఈ కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మనం దీనికైతే పవర్ అయితే ఇద్దాం. మీ దగ్గర 5 వాట్స్ అడాప్టర్ ఉంటుంది కదా, 5 వాట్స్ 1 ఆంపియర్ 2 ఆంపియర్ ఈ లోపు అయితే మీరు చూడండి. మనకి అంతకంటే మీరు ఎక్కువ వెళ్ళారనుకోండి, కొంచెం బోర్డ్ అనేది హీట్ అయితే అవుతుంది. కీప్యాడ్ ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తే బెటర్. మీరు అవైతే యూజ్ చేయండి. అవి మైక్రో యూఎస్బీ ఉంటాయి. మైక్రో యూఎస్బీ టు టైప్-C కన్వర్టర్ ఒకటి తీసుకొని మీరైతే దీన్ని ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను 5 వోల్ట్ 1.5 ఆంపియర్ ఛార్జింగ్ అడాప్టర్ యూజ్ చేసి ఛార్జ్ చేస్తున్నాను. ఇదైతే ఏం ప్రాబ్లం ఉండదు, బట్ మనకి ఏం కాదు. ఇలా అయితే ఇప్పుడు మనకి ప్రెజెంట్ అయితే ఇది ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మనకి రెడ్ లైట్ వచ్చింది, ఛార్జ్ అయితే అవుతుంది. ఇక్కడ ఇంకొక లైట్ అయితే వస్తుంది, అది వచ్చినప్పుడు బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. కాకపోతే ఈ బ్యాటరీ ఫుల్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ నెక్స్ట్ వీడియోలో మనం BMSని యూజ్ చేసి మనం బ్యాటరీ ప్యాక్ని అయితే తయారు చేద్దాం. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సింగిల్ బ్యాటరీ ఉన్నప్పుడు బట్ మనం ఇలా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ హీట్ అయితే అవుతుంది. ఇది ఒక్కటే నాకు నచ్చింది, బట్ హీట్ అవ్వకపోతే బాగుండేది. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టినా హీట్ అయింది, నాకు చాలా వరకు హీట్ అయింది. బట్ ఇది మనం ఇలాంటి సింగిల్ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాలి, 5 వోల్ట్ 1 ఆంపియర్ అడాప్టర్ని అయితే యూజ్ చేయాలి. అది మనకు బయట ఒక 100 రూపాయలు పెట్టినా దొరుకుతుంది. బట్ అలాంటివి తీసుకొని మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, హీట్ ఉండదు, ఏముండదు. లైట్ హీట్ అయితే అవుతుంది కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఇక్కడ ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీస్ నుంచి మనం మన ఫోన్కి ఛార్జింగ్ ఎలా చేయాలి. ఫోన్ని ఛార్జ్ చేయాలంటే మనకి 5 వోల్ట్ మనకి ఖచ్చితంగా అవుట్పుట్ అయితే ఉండాలి. అలా కాకుండా ఇందులో మనకి 9 వోల్ట్ అయితే ఉంటుంది. ఈ 9 వోల్ట్తో మనం ఛార్జ్ చేయలేం, వాటి ఛార్జ్ చేసిన ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకోసమే నేను ఈ మోడల్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన మోడల్ అయితే కనబడుతుంది, మీరు చూడండి. అలాగే దీని ప్రైస్ కూడా మనకి 70 నుంచి 80 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పవర్ అయితే ఇన్పుట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం పవర్ ఇన్పుట్ ఇవ్వాలి, మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు, దీని నుంచి అయితే మనకి 7.5 వోల్ట్స్ వరకు అయితే మనకి పవర్ అయితే వస్తుంది. ఇంత పవర్తో మనం మొబైల్ని ఛార్జింగ్ చేస్తే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి మనం దీనికి కనెక్ట్ చేద్దాం. ఇది ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అయితే ఉంటుంది, మీరు చూడండి. ఇక్కడ మనకి ఎన్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మీరైతే చూసుకొని కనెక్షన్స్ తెచ్చుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎంత వోల్టేజ్ వస్తుందో మనం చూద్దాం. దీనికోసం ఇంకొక కేబుల్ నాకు ఉంది. ఇక్కడ మనం యూఎస్బీలో పెడదాం. ఇక్కడ 2 డ్యూయల్ యూఎస్బీస్ అయితే ఉంటాయి, మనకి యూఎస్బీ ఏ పోర్ట్స్ 2 అయితే ఉంటాయి. ఇక్కడ దాన్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మనకి 5 వోల్ట్ అయితే వచ్చింది. అంటే మనం మొబైల్ని ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మొబైల్ కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని తీసేస్తాను నేను. ఇలా కనెక్ట్ చేసి జస్ట్ ఈ బ్యాటరీ ఈ బోర్డుతో మనం మొబైల్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. చూడవచ్చు, ఛార్జ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి ఈజీ ప్రాసెస్. మనం ఈ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ మనం ఇన్పుట్ అయితే ఇవ్వాలి. దీనికి ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ నుంచి అవుట్పుట్ అయితే వస్తుంది. మనం యూఎస్బీ కేబుల్ని ఇక్కడ కనెక్ట్ చేసి మన ఫోన్కి అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ అనేది చాలా స్లో అవుతుంది. ఈ బ్యాటరీస్ని యూజ్ చేశారనుకోండి, ఇవి మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే కావు. ఇందులో ఒకసారి ఛార్జింగ్ అయిపోతే మనం పక్కకు పడేయాల్సిందే. బట్ మీరైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫోన్ ఆన్ అవ్వాలి, ఒక్కసారి మనకి 1 పాయింట్ ఉంది, ఒకసారి అట్లా మనం కొద్దిసేపు యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు ఇలాంటివి ఉపయోగపడతాయి. కానీ మీరు ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి మీకు అంత పనికిరావు. అలాగే మనకి ఛార్జింగ్ స్పీడ్ కూడా మనకి చాలా స్లోగా అయితే ఉంటుంది. మనకి 5 వోల్ట్ వస్తుంది, కానీ యాంపేర్ అనేది మనకి 1 యాంపేర్ కంటే తక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ మనం యాంపేర్ కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు మనం యాంపేర్ని చెక్ చేద్దాం. యాంపేర్ని చెక్ చేయాలంటే ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ ప్లేస్ చేసి మనం ఇక్కడ యాంపేర్ సెక్షన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం యాంపేర్ని చెక్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, మరి దారుణంగా అయితే ఉంది యాంపేర్ అనేది. జస్ట్ మనకి 1 యాంపేర్ వచ్చినా ఒక 5 వాట్స్ ఛార్జింగ్ అయినా ఎక్కిద్ది. 5 వాట్స్ కరెంట్ వచ్చినా మనకి యాంపేర్ అనేది ఖచ్చితంగా కొంచెం ఇంక్రీజ్ అయితేనే మనకి ఛార్జింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 5 వాల్ట్ మనం ఇచ్చినంత మాత్రాన మనకి ఛార్జింగ్ అయితే ఎక్కదు. యాంపేర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం అట్లీస్ట్ ఒక 2 యాంపేర్ ఉన్న మనం 10 వాట్ ఛార్జింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు మొబైల్కి అయితే. ఇప్పుడు మనం ఇది అయిపోయింది మొబైల్ని ఛార్జ్ చేయడం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. ఈ బ్యాటరీస్ అనే కాదు, ఇలాంటి బ్యాటరీస్ని కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఛార్జింగ్ లేదు, దీన్ని పెట్టిన ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆన్ అవ్వదు. ఛార్జింగ్ అయితే అస్సలు లేదు, అది డెడ్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాను. ఇక నెక్స్ట్ మనం ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేద్దాం. అంటే ఒక్క బ్యాటరీకి 9 వోల్ట్ ఉంది కదా, 9 అంటే ఇప్పుడు ఇందులో 9 వోల్ట్ అయితే 7 వోల్ట్ ఉంది. ఇలాంటి 9 వోల్ట్ బ్యాటరీస్ని మనం సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తే మనకి వోల్టేజ్ ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేద్దాం. సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయాలంటే వెరీ సింపుల్. ఇక్కడ మీరైతే ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీని వోల్టేజ్ చెక్ చేస్తే మీరు చూడండి ఎంత వోల్టేజ్ వస్తుందో మనకి. ఇక్కడ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సారీ, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ డిజిటల్ మల్టీమీటర్లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ 20 వోల్ట్ 200 వోల్ట్ ఇక్కడ మనకు ఉన్నాయి కదా. ఎప్పుడైతే మనం 1 వోల్ట్ నుంచి 19 వోల్ట్ మనం చెక్ చేసే పని అయితే మాత్రం ఈ 20 దగ్గర పెట్టుకోవాలి. అలా కాదని మనం 20 కానీ 21 కానీ 22 కానీ ఇలా వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు 200లో పెట్టుకోవాలి. అంటే మనం చెక్ చేసేది ఈ నెంబర్ కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు 20 నేను ఇక్కడ 20 వోల్ట్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నేను చెక్ చేసే వోల్టేజ్ అనేది 19 నుంచి కిందికే ఉండాలి, 20 దాకా కూడా ఉండదు, 19 నుంచి కిందికే ఉండాలి. అదే ఇక్కడ నేను 200 పెట్టాను అనుకోండి, ఇక్కడ నాకు 199 నుంచి కిందికే ఉండాలి, 200 కూడా ఉండొద్దు. అలాగే నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ 1000 అంటే 999 నుంచి కిందికే ఉండాలి, పైకి ఉండొద్దు. అంటే ఇక్కడ మనం 20 పెట్టామంటే 20 కంటే 1 వోల్ట్ తక్కువ ఉండాలి. అలా అయితే మనం 20లో పెట్టాలి. ఎప్పుడైతే మనకి 20 వోల్టేజ్ వస్తుంది అనుకున్నామో, ఇక్కడ 9 వోల్ట్ బ్యాటరీ కదా,
మనకి 9 వోల్ట్ 9 వోల్ట్ 9 వోల్ట్ మనకి 3 కలిపి ఎంత అవుతున్నాయి 27 అయితే అవుతున్నాయి. 27 అని 25 అనుకోండి. 25 వోల్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ 20 దగ్గర పెట్టొద్దు, 200 దగ్గర పెట్టాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను, మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు 200 దగ్గర పెట్టాను. ఇందాక నేను 20 దగ్గర పెట్టి చెక్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, ఇలా 1 వచ్చింది అనుకోండి ఎర్రర్, అంటే అది మనం రాంగ్ తప్పు చేస్తున్నామని ఇదే చెప్తుంది. అది అవుట్పుట్ అయితే చూపించదు అలా పెడితే. ఇప్పుడు నేను 200 దగ్గర పెట్టాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు 24 వోల్ట్స్ అయితే వచ్చింది. దీని వోల్టేజ్ అయితే మీరు చెక్ చేయండి. 24 వోల్ట్స్ అయితే మనకైతే వస్తుంది ఇక్కడ నుంచి పవర్ అయితే. ఇప్పుడు ఈ 24 వోల్ట్స్ని మనం ఈ బోర్డ్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఈ 24 వోల్ట్ కనెక్ట్ చేస్తే దీని ఇచ్చే అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఇవి ఇలాగే ఉంచి ఇలా కనెక్ట్ చేద్దాం. అంటే ఈ రెడ్ వైర్ ఇది, ఈ రెడ్ వైర్ అనేది పాజిటివ్. అలాగే ఇంకొకటి ఇలాంటిది లేదు కాబట్టి దీనైతే యూజ్ చేస్తాను నేను. ఇక్కడ చూడవచ్చు, ఇది నెగిటివ్, ఇక్కడ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి. ఈ వైర్లో మనకు తేడా ఉంటే మళ్ళీ కుదరదు. ఇప్పుడు మనం వోల్టేజ్ చెక్ చేద్దాం. 200 దగ్గర పెట్టుకొని ఇది మార్చుకోవాలి. యాంపర్ని చెక్ చేసేటప్పుడు ఇది అనేది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనం యాంపర్ని చెక్ చేయాలి. మళ్ళీ వోల్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. ఇది అనేది ఇక్కడే ఉండాలి. ఇప్పుడు మనం నెగిటివ్ దీనికి పెడదాం, అలాగే పాజిటివ్ ఇది కదా. ఇక్కడ చూడవచ్చు ఆల్మోస్ట్ 23.7 వోల్ట్స్ అయితే వస్తుంది. మనకు 24 అనుకోండి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనకి దీన్ని కనెక్ట్ చేస్తే మనకి పవర్ ఇన్పుట్ అనేది ఎంత ఇస్తుంది. ఇది నేను యూఎస్బి కేబుల్ అయితే ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనకి నెగిటివ్ అలాగే పాజిటివ్. ఇక్కడ చూడవచ్చు మనకి 5 వోల్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి 24 వోల్ట్ ఉండేది. 24 వోల్ట్ ఇక్కడ దాకా వచ్చి ఈ బోర్డులో మనం ఎప్పుడైతే కనెక్షన్ ఇచ్చామో ఇక్కడ కూడా 24 వోల్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి 5 వోల్ట్ అయితే అయిపోతుంది. దీని కెపాసిటీని బట్టి మీరైతే ఎంత పవర్ ఇచ్చినా మీరు ఆల్మోస్ట్ 5 వోల్ట్ అయితే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వోల్టేజ్ అనేది ఈ సిరీస్ కనెక్షన్ ద్వారా అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ ఎమోజీ లైట్ ని మనం వెలిగించాలంటే 12 వోల్ట్ మనం ఇన్పుట్ అయితే దీనికైతే ఇవ్వాలి. అలా కాదని 9 వోల్ట్ ఇచ్చినా 3 వోల్ట్ మనం ఇచ్చినా ఎలగదు. ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేసి మనం ఈ లైట్ని వెలిగించాలని చూస్తే వెలగదు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు వెలగట్లేదు. దీనికి కావాల్సినంత వోల్టేజ్ ఇస్తేనే మనకి వెలుగుతుంది. అలాంటప్పుడు మనం సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయాలి. సిరీస్ కనెక్షన్ అంటే జస్ట్ ఇంతే. సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసాం కదా. ఇక్కడ చూడవచ్చు మనకి ఆల్మోస్ట్ 15.59 వోల్ట్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ లైట్ అయితే వెలుగుతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ కనెక్షన్స్ అనేటివి ఇచ్చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇచ్చేసాం. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 15 వోల్ట్ అయితే మనకి ఇందులో నుంచి అయితే పవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. ఇక్కడ చూడవచ్చు ఎంత బ్రైట్గా అయితే వెలుగుతుంది. చూడవచ్చు, మీకు కనపడకపోవచ్చు, ఎంత బ్రైట్గా అయితే వెలుగుతుంది. చాలా బాగుంది. మనం ఒక 12 వోల్ట్ని వెలిగించాలంటే ఇలాంటి బ్యాటరీ ఉన్నప్పుడు సిరీస్ కనెక్షన్లో 2 బ్యాటరీస్ని కనెక్ట్ చేసి ఈ విధంగా అయితే మనం పవర్ అయితే ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో అయితే కార్ది అయితే వస్తుంది, మిస్ అవ్వకండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా రాబోతున్నాయి. వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి.